UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈరోజు కాదంబరి జత్వాని గారు ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి సాక్షి మీడియా అని ఒక పేరు పెట్టి ప్రస్తావించారు కాదంబరి జత్వాని గారు. సాక్షి మీడియా అని చెప్పి ఇంకొంతమంది వైసీపీ అవుట్లెట్స్ అని చెప్పి ఈ రెండు మెయిన్ టాపిక్స్ వచ్చింది కాదంబరి జత్వాని నోట్లో. సో కాదంబరి జట్వాని గారు ఏమంటున్నారంటే, సాక్షి మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ కొంతమందరు నా రెప్యుటేషన్ని పాడి చేస్తున్నారు, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ఎక్కడ ముంబై, ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎందుకు నా మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి నన్ను కమ్ టు హైదరాబాద్ అని మెసేజ్లు పెట్టు అండ్ కిస్ సింబల్స్ పెట్టు అని నన్ను సతాయిస్తున్నాడు. నా ఫొటోస్, నా దగ్గర లేని ఫొటోస్ కూడా ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి, ఎప్పుడెప్పుడు తీసి నాకు ఫొటోస్ పెడుతున్నారు, నన్ను హెరాస్ చేస్తున్నారు. దీని వెనక పోలీసుల కుట్ర కానీ ఇంకో రాజకీయ నాయకుడు కుట్ర, అది కూడా ఏజ్ 60 నుంచి 70+, ఈ మధ్యలో ఒక ఏజ్ గ్రూప్ ఒక వ్యక్తి, వైసీపీ నాయకులు ఒక వ్యక్తి కూడా ఉన్నారు అని కాదంబరి జత్వాని గారు అంటారు. ఓవరాల్గా ఆ కాదంబరి జత్వాని గారు ప్రెస్ మీట్ చూసినట్లయితే మీకేమనిపించింది? ఏదేమైనా వీళ్ళ సొంత లాభాల కోసం, ఎవరి సొంత లాభాల కోసం? వైసీపీ పార్టీ సొంత లాభమే. ఇందులో ఏమి మీకు సెసబేషన్ ఏం అక్కర్లా. వాళ్ళ సొంత లాభాపేక్ష కోసం వాళ్ళకి ఏవో కిరాయి హంతక ముఠాల్లాగా, అంటే సోఫారీ తీసుకుని హత్యలు చేసేలాగా ఇవాళ వైసీపీ పార్టీ మారిపోయింది. అంటే ఒక రకంగా హత్య అంటే మనిషిని ఈ లోకంలో లేకుండా చేయటమే కాదు, ఈ లోకంలో ఉన్నా కానీ వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా, వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీసేలాగా, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని స్తంభింపజేసేలాగా, ఎలా అది కూడా హత్య కిందే వస్తుంది. సుఫారీ ముఠాల కంటే మీరేమి తక్కువ తినలేదు అన్నట్లుగా. పైగా ఇదంతా చేయడానికి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ చేతిలో ఉన్న పోలీసు వ్యవస్థను వాడారు. అది అన్నిటికన్నా దుర్మార్గం. పోలీసు వ్యవస్థ ఉన్న దేనికోసం? శాంతి భద్రతల కోసము, లేదు మహిళలను రక్షించడానికి, ఇట్లాంటి వాటి కోసము ఉన్నది. అలాగే ఏదైనా న్యాచురల్ కలామిటీ వస్తే ప్రజలకు సేవ చేయడానికి, సమాజాన్ని ఒక ఆర్డర్లో ఉంచడానికి అవసరమైన వ్యవస్థని మీరు ఈ విధంగా వాడటం అనేది మొదటి తప్పు. ఇక్కడ ఇది క్షమించరాని తప్పు. ఇది మీ మీ ప్రభుత్వ యంత్రాంగము ఈ విషయంలో ఘోరమైన తప్పు. అంటే ఏ శిక్ష విధించాలో కూడా అర్థం కానంత తప్పుని మీరు చేసేశారు. అయిపోయింది. ఎందుకంటే ఒక 5 లక్షలు మిస్అప్రాప్రియేషను, లేదు అనుకుంటే మీరు చెప్పినట్లే ఫోర్జరీ, అసలు మీరు చెప్పిందంతా జరిగింది అనుకుంటే కూడా దానికోసం ఎక్కడైనా విన్నామా మనం? ఒక చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళేంత చార్లెస్ సోబరాజ్ని పట్టుకోవడానికి కూడా చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళాల. మామూలుగా అయితే ఏమంటారు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్లు దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసులు వస్తారు అని అంటారు. అలా ఉండే పోలీసులు ఎలా ప్రవర్తించారు, ఇలాంటి ఒక కార్యాచరణని ఎందుకు తీసుకున్నారు అంటే, ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటి అంటే, వ్యవహారం ఈ 5 లక్షలది కాదు, దీని వెనక అంతకు మించిన కారణం ఏదో ఉంది కాబట్టే వాళ్ళు ఇలా చేశారు అనే కంక్లూజన్కి చిన్న పిల్లలైనా వస్తారు. ఆ కారణాలు ఏంటి మేడం? వైసీపీకి ఆ కారణాలకి మధ్య లింక్ ఏంటి? ఇప్పుడు సజ్జన్ జిందాల్ ఉన్నారు. ఈ సజ్జన్ జిందాల్కి ఈవిడికి ఒక ప్రేమ వ్యవహారం నడిచింది. అది బ్రేకప్ దాకా అయిపోయింది. ఈ బ్రేకప్ అయింది కాబట్టి వాళ్ళ ప్రేమాయణంలో వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారాలేంటో, మాటలేంటో, వాగ్దానాలేంటో వాళ్ళిద్దరికే తెలుసు. జత్వానీకిను సజ్జన్ జిందాల్కే తెలుసు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. అయితే ఆవిడ దానికి సంబంధించి ఆవిడ దగ్గర ఆధారాలు కూడా ఉండి ఉంటాయి. ఏమీ లేకుండా ఆమె వెళ్ళి అయినా కానీ ఆమె కేసు పెట్టింది అనుకుందాం, తప్పుడు కేసే పెట్టింది అనుకుందాం. సజ్జన్ జిందాల్ చేయాల్సింది ఏంటి? ఆమె న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు కూడా చట్టానికి, ఆమె వెళ్ళినప్పుడు చట్టం దగ్గరికి, ఆమె ఏమి దావూద్ ఇబ్రహీం దగ్గరికి వెళ్ళి సెటిల్ చేయమని అడగలేదు కదా. ఈ మన భారత న్యాయస్థానాల దగ్గరికే వచ్చింది కదా ఆవిడ, వచ్చి మన చట్టాన్ని ఆశ్రయించింది కదా. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కే వెళ్ళింది. వెళితే అక్కడ పోలీసులు ఆ కేసు తీసుకోకపోతే అంటే ఏంటి, అమ్మో మన ఏరియాలో ఉన్న సజ్జన్ జిందాల్ మీద మనం కేసు పెడితే ఇంకేమైనా ఉందా, అసలు ఈ పోలీస్ స్టేషన్ని లేపేస్తాడన్నంత భయంతో వాళ్ళు కేసు కట్టకపోతే ఆమె హైకోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని మీరెందుకు
ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని చెప్పి కోర్టు గైడెన్స్ ద్వారా వచ్చి ఆమె ఎఫ్ఐఆర్ చేయించింది. ఆ ఎఫ్ఐఆర్ వల్ల అక్కడ వ్యాపార వ్యవహారాల్లో సజ్జన్ జిందాల్ వాళ్ళకి, జిందాల్ స్టీల్స్కి, జేఎస్డబ్ల్యూ స్టీల్స్కి చాలా షేర్లలో నష్టం వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇది ఎట్లా అయినా సరే ఈ కోర్టులు వీటి ప్రకారం ఏళ్ళు పూళ్ళు పట్టే బదులు ఇది ఎట్లయినా సరే ఆమె చేతనే విత్డ్రా చేయించుకోవాలి. కోర్టుకు వెళ్ళి మెరిట్స్ మీద కేసు ఓడిపోవటము గెలవటం అనేది తర్వాత విషయం, ఇది చాలా రోజులు పడుతుంది. కానీ ఈవిడ విత్డ్రా చేసుకునేటట్లు చెయ్యాలి అని చెప్పి అతను చాలా ప్రయత్నాలు చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు ఇమ్మీడియట్గా జగన్కి తనకి ఉన్న సంబంధాలకి, జగన్కి తనకి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ప్రెస్లో చాలాసార్లు వచ్చేసినాయి. జిందాల్కి జగన్కి అసలు ఈ జగన్ అనేవాడు పిల్ల బచ్చా, వీడు నా ఆఫీస్కి వచ్చి వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు అని సజ్జన్ జిందాల్ ఓపెన్గా చెప్పాడు. వాళ్ళ నాన్న నాకే అప్పచెప్పాడు వ్యాపారం నేర్పించమని, నేనే నేర్పించాను వ్యాపారం, మా జేఎస్డబ్ల్యూ ఆఫీస్లో కూర్చొని వ్యాపారాలు నేర్చుకున్నాడు అని చెప్పాడు. సరే, ఆమె వ్యాపార మెళకువలు నేర్పించడం తప్పేం కాదు, నేర్చుకోవడమో తప్పు కాదు. కాకపోతే ఇవాళ ఆ పాత పరిచయాన్ని పట్టుకొని తను ఇరుక్కున్న కేసు నుంచి బయటపడటం కోసం వీళ్ళని సహాయం అడగటం, వీళ్ళు వెంటనే కుక్కల విద్యాసాగర్ని రంగంలోకి దింపటము, ఒక పిచ్చి అగ్రిమెంట్ని తయారు చేయించటము, ఆ అగ్రిమెంట్ని ఆధారంగా చేసుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము, వెంటనే రంగంలోకి పెద్ద పెద్ద ఆఫీసర్లు దిగిపోయి జెట్ ఫ్లైట్ వేసేసుకుని, ప్రైవేట్ జెట్ వేసుకుని బొంబాయి వెళ్ళిపోయి ఆమెను తీసుకురావటం, ఇదంతా మేఘాల మీద క్షణాల్లో జరిగిపోయింది. 2వ తారీఖు కేసు పెడితే 3వ తారీఖు వెళ్ళిపోయారు వీళ్ళు. అవును, ఫిబ్రవరి 2వ తారీఖు కేసు ఫైల్ అయితే ఫిబ్రవరి 3వ తారీఖు వీళ్ళు బాంబేకి వెళ్ళిపోయారు. అసలు ఈ దేశంలో ఏ కేసు అయినా ఇంత ఫాస్ట్గా జరిగిందా? ఎంత పెద్ద పెద్ద కేసులైనా, ఎంత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎన్ని జరుగుతున్నాయి మన చుట్టూతూ. అమాయకుల డబ్బులు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో పోతున్నాయి, సంవత్సరాలు గడిచిన డబ్బులు వెనక్కి రావట్లేదు. అలాంటిది 24 గంటల్లో వీళ్ళు ప్రైవేట్ జెట్లో వీరు బాంబేకి వెళ్ళిపోయి ఆవిడ ఇంటికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, జెట్లో వెళ్ళారు, అది వేరే విషయం. జెట్లో వెళ్ళింది అసలు ఈ ఖర్చు ఎవరిని అడిగి పెట్టారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏంటంటే ఏదైనా ఒక ఖర్చు పెట్టాలి అంటే, ఒక పరిమితి మించి పెట్టాలి అంటే పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. అవును, అలాంటిది జట్టుకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సరే ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఈ కేసు పని మీద వచ్చాము ఇక్కడికి, ఆవిడ్ని పిలిపించండి అని పోలీసుల సమక్షంలో వీళ్ళు మాట్లాడి, ఆమె ఏదైనా రాజీకి వస్తే సరి, రాకపోతే గనక ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకొని, పోలీస్ కూడా ఒక పాస్పోర్ట్ ఉంది, వేరే వ్యక్తిని ట్రాన్సిట్ అంటారు దాన్ని, ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకొని ఇబ్రహీంపట్నంకి తీసుకురావాలి. అయితే వీళ్ళు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ తీసేసుకుని, వాళ్ళని కనీసం కావాల్సిన వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవటానికి కూడా ఇవ్వనివ్వకోకుండా తల్లిని, తండ్రిని, ఆ అమ్మాయిని, ముగ్గురిని, అసలు ఆ కేసులో వాళ్ళ తల్లికి తండ్రికి సంబంధమే లేదు, వాళ్ళని కూడా తీసుకుని వచ్చేసారు. తీసుకుని వచ్చి వీళ్ళు ప్రైవేట్ ప్లేస్లో పెట్టి ఆవిడ్ని విచారించి, విచారణ పేరుతో బెదిరించి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి, ఆ కేసు ఆమె విత్డ్రా చేసుకోను అంటే రిమాండ్కి పంపించారు. మేడం, ఇదే కేసులో కుక్కల విద్యాసాగర్ పాత్ర ఏంటి మేడం? ఇప్పుడు జిందాల్ అనే వ్యక్తి ఇక్కడ జట్వానీ గారు ఇక్కడ జిందాల్ ఇద్దరు ఒక సర్టన్ టైంలో రిలేషన్లో ఉన్న తర్వాత బ్రేకప్ అయిందని అన్నారు. ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరు మేడం? ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతను ఎవరంటే, కృష్ణా జిల్లాలో పెద్ద పోర్ట్ కాంట్రాక్టరు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన కుక్కల నాగేశ్వరరావు కొడుకు విద్యాసాగరు. అయితే ఈ కుక్కల విద్యాసాగర్ కూడా తండ్రి ఎలాగో వ్యాపారస్తుడే కాబట్టి ఈ కొడుకు కూడా ఒక 12-13 కంపెనీలు పెట్టి ఆ కంపెనీలన్నింటినీ క్లోజ్ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, కుక్కల నాగేశ్వరరావుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలని పురస్కరించుకుని జగన్ నేతృత్వంలో ఇతను కూడా సూట్ కేసు కంపెనీలు పెట్టాడు అని అంటారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. సరే, ఇతను అప్పట్లో చాలా వ్యాపారాలు వెలగబెట్టిన దీనిలో మోడలింగ్కి సంబంధించిన వ్యాపారం కూడా ఏదో చెయ్యాలి అని అనుకుని, అలా ఈమె మోడలింగ్లో ఈవిడ ఉంది కాబట్టి ఈవిడతోటి పరిచయం జరిగింది. ఈ పరిచయం కాస్త గిఫ్ట్లు ఇచ్చుకునేదాకా, కలిసిమెలిసి తిరిగేదాకా ఒక వ్యవహారం నడిచినప్పుడు ఇతను ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగిందంట.
అది జత్వానీయే చెప్తుంది. సరే ప్రపోజల్ పెడితే ఆవిడ ఇతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి రిజెక్ట్ చేసింది. అది కోపం. అయితే అందుకోసం ఏం చేశాడు అంటే ఇప్పుడు ఈ కేసులో ఈ కుక్కల విద్యాసాగర్ని ఎంటర్ చేసి ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి వాడుకున్నారు అన్నట్టు చెప్పుకోవచ్చు, పచ్చిగా చెప్పుకోవాలంటే. అంతే, వాస్తవం కూడా అదే. ఇప్పుడు సజ్జన్ జిందాల్కి అసలు ఈ జత్వానీ జీవితంలో ఎవరెవరు ఉన్నారు, ఈ జత్వానీ ఎవరెవరితో స్నేహం చేసింది అని తెలుసుకోవడం అతనికి 5 నిమిషాల పని. అతను తెలుసుకుంటే ఈ కుక్కల విద్యాసాగర్ పేరు వచ్చింది. ఈ కుక్కల విద్యాసాగర్ ఎవరు? విజయవాడ అతను, కృష్ణా జిల్లా అతను అని తేలిపోయింది. సింపుల్గా జగన్కి చెప్పేశాడు. ఇట్లా జగన్ ఇలా ఇతని ద్వారా పని చేయగలరు అంటే ఇక యంత్రాంగం మొత్తం కలిసి కదిలి రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు చేసేశారు. సో ఇక్కడ ఏదైతే జత్వానీ గారు ఫ్యామిలీ గారు కానీ జత్వానీ గారు కానీ వాళ్ళకి ప్రాణహాని ఉందని జత్వానీ గారు ఈరోజు పొద్దున్న అన్నారు. అది నిజమే? ఇప్పటికి కూడా ఆమెకి ప్రాణహాని ఉందని మీరు ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో జత్వానీ చాలా కీలకం. ఇప్పుడు ఈ జత్వానీకి ఏదైనా ప్రాణహాని కానీ తలపెట్టాలి అని అనుకుంటే కనుక వైసీపీ పెద్దలు వాళ్ళకెందుకే నీరు వస్తాయి అన్నప్పుడు ఎవడికో సజ్జన్ జందాలకి ఏదో జరిగితేనే వీళ్ళు ఇంతలా చేశారు. మరి వీళ్ళకెందుకే నీళ్ళు వస్తాయి అంటే వీళ్ళు చేసుకోకుండా ఉంటారా? ఉండరు కదా. అందుకని అలాంటి పరిస్థితిలో ఆవిడ నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆవిడ చెప్పటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన హింసకి, వీళ్ళు పెట్టిన ఒత్తిడికి, వీళ్ళు చూపించిన టార్చర్కి, వేధింపులకి ఆమె ఆ మాట అనడం పెద్ద విచిత్రం ఏం కాదు. వినేవాళ్ళకి మనకే అనిపిస్తుంది ఈవిని ఏదో చేసేస్తారు వీళ్ళు తక్కువోళ్ళు కాదు అని. మరి ఆవిడకి ఎందుకు అనిపించదు? అందుకే ఆవిడ ఆ మాట చెప్తుంది. పైగా అసలు వీళ్ళు చెప్పిన దొంగ కేసు అయినా సరే, ఇప్పుడు ఆవిడ ఏ కేసు చూపించి అయితే ఆవిడని అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చారో, ఏ కేసు చూపించి అయితే ఈవిడ రిమాండ్కి పంపించారో, ఆ కేసు చూస్తే గనక అది కూడా చాలా పెద్ద తప్పులు తడక. అసలు మేము ఏదో చేసేస్తున్నాము, ఆ సజ్జన్ జిందాల్ ఏదో పెద్ద ప్యాకేజ్ ఇచ్చేస్తాడు, ఆ ప్యాకేజ్ తోటి మనం ఎంజాయ్ చేసేద్దాము అనే ఒక ఆతృతలో వీళ్ళు ఎన్ని తప్పులు చేయాలి అంటే, ఇప్పుడు ఈ జత్వానీ బొంబాయిలో ఒక ఇల్లు కొనుక్కుంది. ప్రజెంట్ కొనుక్కున్న ఇల్లు, ఆ ఇంట్లో ఆవిడ ఉంటుంది. 2018లో ఈవిడ చీటింగ్ చేసింది అని చెప్పి ఈవిడ మీద ఒక అభియోగం మోపారు కదా. అప్పుడు తయారు చేశాము అని చెప్తున్న అగ్రిమెంట్లో ఈవిడ ప్రజెంట్ అడ్రస్ ఉంది. 2018కి అసలు ఆమె ఆ ఇల్లే కొనుక్కోలే. మరి ఎట్లా ఆమె అడ్రస్ వీళ్ళకి, ఆమె కొనుక్కోబోయే ఇంటి అడ్రస్ వీళ్ళకి ఎట్లా తెలిసింది? అది ఒకటి. అంటే ఆ అగ్రిమెంటు అప్పుడు తయారు చేసింది అన్నట్లుగా చూపిస్తున్నారు వీళ్ళు. అదే ఇప్పుడు తయారు చేసింది అంటే ఈ అడ్రస్ పెట్టడం తప్పులేదు. 2018లోనే ఆ మోసం చేసింది, కానీ మేము ఇప్పుడు కేసు ఇప్పుడు పెడుతున్నాము అంటే కరెక్టు. కానీ ఆ అగ్రిమెంట్, వీళ్ళు చూపిస్తున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది 2018లో రాసుకున్న అగ్రిమెంటు. ఆ అగ్రిమెంట్లో ఈవిడ అడ్రస్, ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ ఉంది. ఈ అడ్రస్లో ఇల్లు ఆవిడ ఈ మధ్య కొనుక్కుంది, 2018లో కొనలే. అది ఒకటి. రెండోది స్టాంపు, వీళ్ళు ఈమె ఏదైతే అగ్రిమెంట్కి వాడింది అని చెప్తున్న పేపర్ ఏదైతే ఉందో ఆ పేపరు 2024లో కొన్నారు. 2024లో కొన్న పేపర్ మీద 2018లో జరిగినట్లు రాశారు. ఈ 2 విషయాల్లో టెక్నికల్గా బ్రహ్మాండంగా దొరికారు వీళ్ళు. ఇంకా వీళ్ళు బయటపడటం అనేది అసాధ్యం. ఏదైనా టెక్నికల్ ఇష్యూ మీద చాలా ఉంటుంది బేస్ అయ్యి. సరే, ఏది ఏమైనా ఆమె భయపడటంలో ఆశ్చర్యం లేదు, తప్పులేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఆవిడ కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. అసలు ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే అసలు ఇప్పుడు అసలు ఈ కేసే బయటకు వచ్చేది కాదు. అవును. ఆమె ఊపిరి పీల్చుకొని ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో, ధైర్యంతో వచ్చింది, కానీ ఇప్పటికే ఆవిడకి ధైర్యం లేదనే చెప్పుకోవచ్చు. మేడం, ఇదే విద్యాసాగర్ పైన 18 క్రిమినల్ కేసులు ఉన్నాయండి కదా మేడం? ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయా?
ఇప్పటికీ ఉన్నాయంట. 18 క్రిమినల్ కేసులు. ఇంకోటి ఏంటంటే ఇదే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి విజయవాడలో చాలా అరాచకాలు చేశారని, ఈ కాదంబరి జత్వాని ఒకటే కాదు ఇంకా 2-3 ఉన్నారని చెప్తున్నారు. అది నిజం? ఎంతవరకు నిజం అండి? అది ఆమె చెప్తుంది, మనకు తెలియదు. అసలు మనం ఏమి డిటెక్టివ్ ఏజెంట్లు కాదు కదా. ఇప్పుడు పోయిన 5 సంవత్సరాల్లో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోరు కాబట్టి ఏమీ బయటికి రాలేదు. ఇప్పుడు బయటికి వస్తే ఇప్పుడు ఇప్పుడు ఇతను ఇప్పుడు నోన్ ఫిగర్ అయిపోయాడు కాబట్టి పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారు అనే నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 2-3 ఆడవాళ్ళు ఉన్న సంగతి 2015లోనే తెలుసు ఆమెకి. ఓకే. అందుకే అతన్ని వద్దనుకుంది. మ్యామ్, ఇదే కాదంబరి జత్వాని ఒక అమ్మాయి గురించి క్యారెక్టర్ అసాసినేట్ అదే వాళ్ళ వైసీపీ అనుకూల మీడియాలో వేస్తున్నారు. అది కూడా ఆ అమ్మాయి ఈ జిందాల్ అనే వ్యక్తి ఒక్కడే కాదు, అలాంటి జిందాలు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కుక్కల విద్యాసాగర్ ఇంకా చాలా మంది ఉన్నారని ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ఈవెన్ ఆ అమ్మాయి వాళ్ళ మదరో ఫాదరో ఆర్బీఐ రిటైర్ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఒక ఉన్నతమైన ఒక స్థితిలో ఆయన ఆర్మీలో పనిచేశారు. సో వీళ్ళిద్దరికి అంత డబ్బు అవసరం ఏముంటుందో మేడం? వెల్ సెటిల్ ఫ్యామిలీ వీళ్ళు. కాదంబరి జత్వాని ఒక అమ్మాయిని జిందాల్ కానీ ఇంకోటి కానీ ఇంకో 10 మందిని ఇలా క్యారెక్టర్ అసైనేట్ చేస్తున్నారు కదా వేరే మీడియాలో ఒక అమ్మాయిని గురించి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదండి. అసలు వీళ్ళెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా? అతని మీద ఆల్రెడీ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 12-13 సూట్ కేసు కంపెనీలు పెట్టి మూసేశాడు. మళ్ళీ పైగా ఈ అమ్మాయికి దిగంబరంగా ఫోటోలు పంపించాడు, ముద్దులు పెట్టాడు వాట్సాప్లో. ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి అతని గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే మనం ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరస్తుడు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అతను ఆర్థిక నేరాలు చేశాడు కాబట్టి, అతన్ని సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి, 16 నెలలు జైల్లో పెట్టింది కాబట్టి, అతని ప్రస్తుతానికి కూడా బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, ఏ దేశం వెళ్ళాలన్నా కానీ సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతను ఆర్థిక నేరస్తుడు అంటున్నాం. మామూలుగా అయితే అనం కదా. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా కుక్కల విద్యాసాగర్ని కూడా మనం ఎందుకు అనగలుగుతున్నాము? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అనగలుగుతున్నాం. ఇప్పుడు జత్వానీని కూడా ఆమె జిందాల్ని ప్రేమించిందా, లేకపోతే కుక్కల విద్యాసాగర్ని ప్రేమించిందా, మధ్యలో ఇంకో 2-3 ప్రేమించిందా అంటే మీకు జరిగిన అన్యాయానికి మీరు కూడా చట్టాన్ని ఆశ్రయించండి. ఎవరు కాదంటారు? ఇప్పుడు ఆవిడ మోసం చేసిందనే కదా నువ్వు కేసు పెట్టావు. అలా కాకుండా నాతో ప్రేమాయణం నడిపి నా దగ్గర నుంచి ఖరీదైన గిఫ్ట్లు తీసుకొని పెళ్ళికి నిరాకరించిందని నువ్వు కేసు పెట్టావా? పెట్టలేదుగా. పెట్టుండాల్సిందిగా మరి. నువ్వు దొంగ అగ్రిమెంట్ ఎందుకు పట్టుకొచ్చావు? ఇప్పుడు ఎవరికైతే ఈవిడ ఒక భూమిని అమ్మాలని చూసిందో, కుక్కల విద్యాసాగర్ భూమిని ఆమె అమ్మాలని చూసిందని మీరు చెప్తున్నారో, అసలు వాళ్ళు ఏమంటున్నారు? ఎవరైతే అగ్రిమెంట్ తీసుకుని ఎవరికైతే ఈమె అగ్రిమెంట్ ఇచ్చిందని చెప్తున్నారో, అబ్బాయి మాకు అసలు ఏమీ తెలియదు అంటున్నారు వాళ్ళు. అక్కడే తేలిపోయింది ఇది ఫేక్ కేసు అని. మరి ఈవిడ మీద కూడా ఈ కేసు పెట్టండి మీరు. ఎవరొద్దన్నారు? సజ్జన్ జిందాల్ కూడా పెట్టొచ్చుగా. నాతో ప్రేమాయణం నడిపింది, నన్ను పెళ్లి చేసుకోమని నన్ను ఫోర్స్ చేస్తుంది, అందుకే నేను ఇబ్బందిగా ఉంది నాకు, నేను ఆమెను బ్లాక్ చేశానని సజ్జన్ జిందాల్ కూడా నిరూపించుకోవచ్చుగా సచ్చీలుడుగా. ఎందుకు ఆమె మీద కేసు విత్డ్రా చేసుకోమని చెప్తున్నాడు? ఇంకో ఎవరున్నా సరే వాళ్ళు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఎవరి మీద ఏ అమ్మాయి ప్రేమాయణాలు నడిపితే ఆ ప్రేమాయణాలన్నింటినీ సాక్షి పేపర్ వేస్తుందా ఈ లెక్కన? వేయమనండి. ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి ప్రేమాయణాలు. పెళ్ళికి ముందు చాలా చేస్తారు, పెళ్ళి తర్వాత కూడా చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అంటే ప్రేమించుకోవటాలు, బ్రేకప్లు చెప్పుకోవటాలు నేరమని ఎక్కడన్నా చట్టంలో రాసి పెట్టుందా? లేదు కదా. మరి మీ పార్టీలో రోజానే చెప్పింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది నచ్చిన వాళ్ళతో బతకమని. మీరెవర్రా నన్ను అనడానికని అడిగింది కదా. మరి ఇప్పుడు ఈమె జత్వాని అడగకూడదా? నచ్చిన వాళ్ళతో బతకమని సుప్రీంకోర్టే చెప్పింది, మీరెవరు అడగటానికని? అందుకని మీరు చేస్తే రైటు, పక్క వాళ్ళు చేస్తే తప్పు, మీరు మాట్లాడితే రైటు, పక్క వాళ్ళు మాట్లాడితే తప్పు, ఇవన్నీ కాదండి. మీకు కావాల్సింది ఇప్పుడు మీరు పేకల్లోతు మునిగిపోయి ఉన్నారు. దాని నుంచి ఎట్లా ఆవిడ్ని సమాజంలో ఆవిడికి ఏమైనా ఒక సానుభూతి వస్తుందేమో, ఆ సానుభూతి రాకూడదు అనే ఉద్దేశంతో సాక్షి మీడియాలో ఈ విధంగా ప్రసారాలు చేస్తున్నారు.
అది ఒక రకంగా చూస్తే ఆ, పత్రికకు సంబంధించిన ఆ, నైతిక సూత్రాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక అత్యాచారానికి గురైన అమ్మాయిని ఫోటో వేయకూడదు అంటారు పేపర్లో. నిర్భయ చట్టం ప్రకారం అది నేరం. సోషల్ మీడియాలో కూడా రాకూడదు. ఇప్పుడు కలకత్తాలో డాక్టర్ విషయంలో కూడా ఇవాళ సుప్రీంకోర్టు అదే చెప్పింది, ఎవరైనా ఫోటో వేశారంటే అని. మరి ఇప్పుడు వీళ్ళు సాక్షి పేపర్ వాళ్ళు, సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి న్యూస్ ఛానల్లో కావచ్చు, వైసీపీ అనుకూల మీడియా మీడియా ఆ అమ్మాయి ఫోటోలన్నీ వేస్తున్నారు. అదే కదా ఆమె నాకు పరువు నష్టం కలిగిస్తున్నారని చెప్తుంది. దీనివల్ల నేను ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే నా వ్యాపారాన్ని దెబ్బతీసేలాగా ఉంది అని ఆవిడ చెప్తుంది కదా. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు ఆవిడ వేయాలనుకునే కేసులన్నీ వేస్తుంది. అప్పుడు వీళ్ళు లాక్కోలేక పిక్కోలేక చేస్తారు. ఏదైనా దీనిలో అన్నిటికన్నా ప్రధానమైంది పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. ఐపీఎస్ స్థాయి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు జీవితాలు నాశనం చేసుకున్నారు. ఒక రాజకీయ నాయకుడు చెప్పాడని చెప్పి చట్టానికి వ్యతిరేకమైన పనులు చేయాలని చేసినందువల్ల మీ ఉద్యోగాలు పోతాయి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ ఉద్యోగం 35 ఏళ్ళు లేదంటే 33 ఏళ్ళు, ఒక రాజకీయ నాయకుడు ఉద్యోగం 5 ఏళ్ళు. మధ్యలో ఎవడు మాట్లాడితే ఎప్పుడు పోద్దో తెలియదు. అలాంటి వాడి మాట మీరు ఎట్లా వింటారు? మీరు వినకూడదు కదా. ఇవాళ 3 ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతటి దరిద్రానికి పాల్పడ్డారు అంటే సిగ్గుచేటు అసలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.